కొత్తూరు అని కొప్పుల నాయుడు గారు. నేను ఆ వెంకటాపురంలో 5 ఎకరాలు మామిడి తోట ఉంది. దాన్ని 4 సంవత్సరాల క్రితం ఏదో కందుకు పనుండి కార్డు ఇద్దామని తుమ్మలాసరి అడిగికి వెళ్ళాం. వెళ్తే ఏడు ఏం లేదండి ఇట్లా ఇక భూమి ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే వెంకటాపురం ఉందండి అన్న. ఏమున్నాడు? మామిడి తోట అన్న. ఇంకా నీకు మామిడి తోట మీద ప్రేమ ఉందా ఏంటి? ఈ చెయ్యి ఇమ్మీడియట్గా పామాలి అన్నాడు. ఏమని నేను ఇప్పుడు ఇద్దరికి ఆడ వేయలేదన్న. నా మాట మీద నువ్వు వెయ్యి, నీకు అర్థమవుతాడు అంటే అప్పుడు మొక్కలు మొక్కలు ఇప్పిస్తే పోండు సబ్సిడీ మీద ఇప్పించారు. దాన్ని తీసుకొచ్చాం, వేసాం. మూడో సంవత్సరం 3 సంవత్సరాలు 4 దొరపడ్డది నాకు. ఇప్పటికే 4 తాళ్ళకి వెళ్ళినారిక 4 లక్షలు వచ్చినాయి. మరి ఇప్పుడు దీనివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉండి మళ్ళీ కల్లూరులో కొద్ది మాడుతాడు దాన్ని నరికేసి మళ్ళీ అక్కడికి కూడా వేసాం. సరే అది బాగానే ఉంది. కాకపోతే ఇంకో 2 సంవత్సరాలు టైం పట్టుద్ది దాన్ని ఇన్కమ్ రావాలంటే. సరే అక్కడ ఇందులో మటుకు ఒక 5-6 పోతులు ఉన్నాయి. ఇక నేను నరకట్లా ఆళ్ళు అన్నారు పోతులు ఉంటే మంచిది, అక్కడొకటి ఉంటే అన్నారు. ఇక దాని జోలికి పోలేదు నేను. దాని గురించి మనం ఏదో వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళేదో అన్నారు. మనం తప్పుడు ప్రచారాలు చేసుకోకూడదు. తప్పు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళకి కూడా భూములు ఉండే, వాళ్ళు కూడా గట్టినే పండిస్తున్నారు. పక్క వాళ్ళు కూడా నన్ను కూడా అడిగారు, వాళ్ళు కౌలుకి ఇస్తావా అని. నా పక్క తోట ఉంది నాకు, నువ్వు ఇస్తావా ఇవ్వని నన్ను అడిగారు. నేను ఇయ్యనన్నా. ఈ ప్రచారం చేసేవాళ్ళే అడుగుతున్నారు. అది అది వాళ్ళకి అనవసరం, అది పద్ధతి కాదు. అది ఉండట్టు మాట్లాడుకోమన్నాడు, అది కరెక్టు. అంతేగాని ఈ పామాల గురించి తప్పుడు ప్రచారం చేయొద్దు. ఇది ఉద్యోగస్తుడు లాంటిది. ఇది నెలసరి ఆదాయం ఇది. ఫస్ట్ తారీఖు అకౌంట్లో పడ్డట్టే ఇది. దాని గురించి మనం కొంచెం మంచిగా జాగ్రత్త చూసుకుంటే దీనికి మించిన ఆదాయం రెండోది లేదు.